రైతు శ్రేయస్సు కోసం పంట రుణమాఫీ చేస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిందని ఆరోపించారు. వనపర్తి జిల్లాలో పర్యటించిన మంత్రి వెల్టూరు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. ప్రజాపాలనలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు జూపల్లి కృష్ణారావు. ఈ 6 మాసాలు గడిచిపోయింది కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేస్తూ మరి ఒక పరిపాలన శీఘ్రగతిన ప్రతి రంగంలో కూడా అభివృద్ధి చెందాలనే కార్యక్రమం జరుగుతాం. అందులో భాగంగా ఈ యొక్క ఈరోజున వెల్టూరు గ్రామం వచ్చిన తర్వాత నాకు సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ ప్రతి గ్రామంలో ఒకటి మనం మొత్తం సమాజాన్ని అర్థం చేసుకుంటే ప్రభుత్వాలు చేసే పని ప్రభుత్వాలు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి టీచర్ల బాధ్యత కంటే కూడా ఇంటికాడ తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువ కాబట్టి ఎక్కువ టైం ఉంటుంది. స్కూల్లో ఉండేది 6:30 గంటలు. ఉదయం ఎన్నింటికి స్కూల్ స్టార్ట్ అవుతుంది? 9కి స్టార్ట్ అయ్యి 4కి క్లోజా అంటే 6:30 గంటలు. మధ్యాహ్నం పోయిన వదిలేస్తే అంతేనా? 6:30 గంటలు మాత్రమే స్కూల్లో ఉంటారు పిల్లలు. మరి మిగతా 17:30 గంటలు పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు. 6:30 గంటలు ఎంత నేర్చుకోగలుగుతారు? 17:30 గంటలు సరే, నిద్రకి 8 గంటలు వదిలేసిన మరి ఆ టైం కూడా నేర్చుకుంటే, ఇక్కడ స్కూల్లో ఇంటి రెండు కూడా నేర్చుకుంటే పిల్లలు ఆణిముత్యాలుగా తయారవుతారు. అంటే మన చేతుల నుండి కూడా మనం చేసుకోలేకపోతున్నాం. అందుకే భగవంతుడు ఒక మనుషులకు మాత్రమే ఆలోచన శక్తిని ఇచ్చాడు, మెదడుని ఇచ్చాడు. ఇతర ఏ పశుపక్షాదులకు, పశువులకైనా పక్షులకైనా జంతువులకైనా ఆ ఆలోచన మనిషికి ఉన్నంత మేధాశక్తి, ఆలోశక్తి ఏ జంతువు ఏ జీవికి కూడా లేదు. దాన్ని మనం ఉపయోగిస్తలేము.